అభిశంసన పేరుతో ఏకంగా న్యాయ వ్యవస్థనే బ్లాక్‌మెయిల్ చేయాలనుకున్న కొన్ని హిందూ వ్యతిరేక పార్టీలతో పాటు డీఎంకే ప్రభుత్వానికి కూడా గట్టి షాక్ తగిలింది. తిరుప్పరంకుండ్రం దేవస్థానం దీపం వివాదంలో హిందూ సంస్థలకు అనుకూలంగా తీర్పొచ్చింది. ఇకపై రాతి స్తంభంపై దీపాన్ని వెలిగించుకోవచ్చు అని తేల్చి చెప్పింది. ఆ వివరాలు ఇప్పుడు క్లియర్ గా మనం చూద్దాం ఈ వీడియోలో. మద్రాస్ హైకోర్టులో తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. తిరుప్పరంకుండ్రం దేవస్థానం దీపం వివాదంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ జి జయచంద్రన్, జస్టిస్ కెకే రామకృష్ణన్లతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ఈ వ్యవహారంలో సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఇకపై భక్తులు దర్గా సమీపంలో ఉన్నటువంటి దీపతూన్ రాతి స్తంభంపై దీపాన్ని వెలిగించుకోవచ్చు అని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే స్టాలిన్ ప్రభుత్వంపై ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. దీపం వివాదంపై రాజకీయాలు చేయడం తగదని సూచించింది. దర్గా సమీపంలో ఉన్నటువంటి దీపతూన్ అని పిలువబడే రాతి స్తంభం ఉన్న ప్రదేశం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి చెందిందే అని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే అక్కడ జరిగే ఏ కార్యక్రమం అయినా చట్ట నిబంధనలకు లోబడి ఉండాలి అని పేర్కొంది. అలాగే భారత పురావస్తు శాఖతో సంప్రదింపులు జరిపి దీపం వెలిగించేందుకు అనుమతి ఇవ్వొచ్చని తెలిపింది. అదేవిధంగా అక్కడికి వెళ్లే వ్యక్తుల సంఖ్యను నిర్ణయించుకోవచ్చని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును హిందూ సంఘాలన్నీ కూడా స్వాగతించాయి. ఈ సందర్భంలోనే ఇది మురుగన్ భక్తులతో పాటు తమిళనాడులోని హిందువులకు గొప్ప విజయమని పిటిషనర్ రామ రవికుమార్ చెప్పారు. కోర్టు అద్భుతమైన తీర్పు ఇచ్చిందన్న ఆయన ప్రభుత్వం అప్పీల్ను కొట్టివేసిందన్నారు. దీపత్తూన్ వద్ద దీపం వెలిగించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆలయ అధికారులు అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని కూడా కోరారు. అయితే తిరుప్పరకుండ్రంలో కార్తీక దీపం వివాదం నిన్న మొన్నటిదైతే కాదు, గత కొన్నేళ్లుగా సాగుతూ వస్తోంది. దీనికి కారణం ఈ దీపాన్ని వెలిగించే స్తంభం అదే దీపతూన్ సికందర్ బాదుషా అనే దర్గాకు సమీపంలో ఉండటం. నిజానికి ఇది రెండు వర్గాల మధ్య నడుస్తున్న వివాదం. ఈ నేపథ్యంలోనే గత కొన్ని సంవత్సరాలుగా కార్తీక దీపాన్ని కొండపై ఉన్న ఉచ్చిపిళ్ళయార్ దీప మండపంలో వెలిగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే దీపతూన్ దగ్గర దీపం వెలిగించడానికి అనుమతి కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారించిన జస్టిస్ జిఆర్ స్వామినాథన్ కార్తీక దీపాన్ని వెలిగించేందుకు అనుమతి ఇస్తూ డిసెంబర్ 1న తీర్పునిచ్చారు. దీపాన్ని వెలిగించడం పవిత్ర కార్యమని, దానివల్ల ఎవరి మనోభావాలు దెబ్బతినే అవకాశం లేదన్నారు. ఈ క్రమంలోనే దీపాన్ని వెలిగించేలా దేవస్థానం అధికారులే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆర్డర్స్ ప్రకారం గత నెల అంటే డిసెంబర్ 3న దీపతూన్ స్తంభంపై కార్తీక దీపాన్ని వెలిగించాల్సి ఉంది. కానీ ఆలయ అధికారులు మాత్రం కోర్టు ఆర్డర్స్ను ఏమాత్రం ఖాతరు చేయకుండా ఎప్పటి తరహాలో కింద మండపంలోనే దీపాన్ని వెలిగించారు. వాళ్ళు ఈ విధంగా చేయడానికి స్టాలిన్ ప్రభుత్వం కారణం అయి ఉండొచ్చు. అయితే డివిజన్ బెంచ్లో దీనిపై అప్పీల్ దాఖలు చేశామనే సాకు చూపించి కార్తీక దీపాన్ని వెలిగించలేదు. అయితే దీనిపై పిటిషనర్ మరోసారి కోర్టుకు వెళ్లగా ఆలయ అధికారులపై జస్టిస్ స్వామినాథన్ మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు అని భావించారు. ఈ క్రమంలోనే అంటే డిసెంబర్ 4న జస్టిస్ స్వామినాథన్ మరోసారి ఆదేశాలు ఇచ్చారు. 3న కార్తీక దీపాన్ని వెలిగించలేదు కాబట్టి ఈ రోజు సాయంత్రం అంటే 4వ తేదీ సాయంత్రం దీపస్తంభంపై పిటిషనర్ మరో 9 మందితో కలిసి దీపాన్ని వెలిగించడానికి అనుమతిస్తున్నట్లు చెప్పారు. దీన్ని సింబాలిక్ యాక్ట్గా చూస్తున్నామన్నారు. పోలీసులు దీనికి సహకరించడం లేదు కాబట్టి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ రక్షణతో కార్తీక దీపం వెలిగించడానికి సహకరించాలి అని ఆదేశించారు. కానీ ఈ ఆర్డర్స్ను కూడా డీఎంకే ప్రభుత్వం పోలీసులు అడ్డుకున్నారు. అయితే దీనిపై పిటిషనర్ మరోసారి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. దీన్ని 9న జస్టిస్ స్వామినాథన్ టేకప్ చేశారు. ఈ నెల 17న తమిళనాడు చీఫ్ సెక్రటరీ, డీజీపీ, లా అండ్ ఆర్డర్ వర్చువల్గా హాజరై తమ వాదనలు వినిపించాలని ఆదేశించారు. దాంతోపాటుగా యూనియన్ హోం సెక్రటరీని కూడా ఇంప్లీట్ చేశారు. కోర్టు ఆర్డర్స్ను ధిక్కరించే ధైర్యం జిల్లా స్థాయి అధికారులకు ఉండదు. కాకపోతే డీఎంకే సర్కార్ నుంచి కొన్ని ఆదేశాలు ఉండడంతోనే ఈ విధంగా ప్రవర్తించి ఉంటారు అనుకోవాల్సి వస్తుందని చెప్పారు జస్టిస్ స్వామినాథన్. అదే టైంలో జస్టిస్ జిఆర్ స్వామినాథన్పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి డీఎంకే నేతృత్వంలోని ఇండియా బ్లాక్ పార్టీలన్నీ సిద్ధమయ్యాయి. అంతేకాదు ఇప్పటికే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు 100 మందికి పైగా ప్రతిపక్ష ఎంపీలు నోటీస్ ఇచ్చారు. పక్షపాతం, అనుచిత ప్రవర్తన వంటి పలు ఆరోపణలతో జస్టిస్ స్వామినాథన్ను తొలగించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇకపై ఈ దీపం వివాదంపై మద్రాస్ హైకోర్టు హిందూ సంఘాలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. హిందూ వ్యతిరేక పార్టీల బ్లాక్మెయిల్ రాజకీయాలకు న్యాయస్థానాలు భయపడవని ఈ తీర్పు స్పష్టం చేసింది. ఈ సందర్భంలోనే జస్టిస్ స్వామినాథన్ తీర్పు సరైందే అని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే డీఎంకే ప్రభుత్వం చెబుతున్న శాంతి భద్రతల సమస్య కేవలం ఊహ మాత్రమేనన్న ధర్మాసనం దాన్ని ప్రభుత్వమే క్రియేట్ చేస్తే తప్ప ఆ సమస్య తలెత్తదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే హిందూ వ్యతిరేక ధోరణులతో చెలరేగే రాజకీయ పార్టీలకు ఇది బిగ్ షాక్ అని చెప్పొచ్చు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.